ఏంట్రా ఇంకెవరూ లేరా? ఎవరు లేరన్నా. మరైతే ఇంకో గ్రౌండ్కి వెళ్దాం. ఏంట్రా దిక్కులు చూస్తున్నావు? డబ్బులు తీ. మొహమ్మద్ ఆ దెబ్బలేంట్రా? 3 బాల్స్ లో 2 సిక్స్లు కొట్టాలంట. 2000కి 4000, 5000కి 10,000 అంట. ఓ ఈ గేమ్ ఏదో బాగుందే. 2000కి 4000, 5000కి 10,000. మరి 20,000 కడితే ఎంత చెప్పండి అయ్యా? 20,000 కడితే ఎంత? 20,000 కడితే 40,000. 40,000 ఇవాళ మొత్తం నాదే. చేస్తారా? డబ్బులు అక్కడే పెట్టరా. ఎక్స్పెక్ట్ చేసా అంత స్మూత్ గా ఉంది ఏంట్రా అని. అప్పుడే యాక్షన్ బ్లాకా? మరి ఫైట్ చేస్తావు నువ్వు? ఫైట్ చేస్తావు నువ్వు? ఏం చూపించాలా? అరే చేస్తా. ఏంట్రా వీడు సర్కిల్ గీస్తున్నాడని చూస్తున్నారా? కొట్టుకోవడంలో కూడా ఒక స్టైల్ ఉండాలమ్మా. దీని లోపలికి వచ్చి నువ్వు నన్ను కొట్టి నన్ను బయటికి పంపించావు అనుకో, నువ్వు గెలిచినట్టు. నువ్వు తన్నులు తిని బయటికి వెళ్ళిపోయావు అనుకో, నేను గెలిచినట్టు. ఆటకి నేను రెడీ. ఎవడైనా రావచ్చు. నీకు ముందొచ్చే దమ్ము లేదు. నీ పక్కనోడు వైపు చూస్తావు, వాడొస్తాడు. చూడు అదే సీను. వాళ్ళిద్దరంటే ఒట్టి చవట సన్నాసులు. నేను విషయం ఉన్నవాడినే. అంత విషయం ఉన్నాడువా? ఏది చూపి చూపిస్తా చూడరా. Swing it like a real jet, master turn it, twist it like a really good alarm. Break the fence, never gonna look down. Take him down, he's gonna lose up. Want you step, you wanna move now. Get him now, I'm in the bed. వీడు సత్తా తెలియక వచ్చేసాం. నింజాకి నిమిషం గ్యాప్ కూడా తిప్పేస్తున్నాడు. ఫైట్ మధ్యలో డాన్స్ ఒకటే. ఏమో స్పీడ్ మీద ఉన్నాడే అన్నా. Swing it like a real jet, master turn it, twist it like a really good alarm. సునామీలో స్పీడ్ మీద ఉన్నాడు. ఎవరు వెళ్ళకండి, చావు పడతాడు. నన్ను కాసేపు ఇప్పుడు ముగ్గురు వెళ్ళండి రా. నేను వెళ్తానన్నా. బాండి కొట్టమంటే నన్ను తోస్తావా? ఎవడు వెళ్ళక్కర్లేదు, నేనే వెళ్తాను. నువ్వు ముందే ఈ పని చేస్తుంటే మాకు తనులు తప్పేవిగా.
సహాయం చేయడం మన పాలసీ. లోపలికి రా, గేమే కదా, పర్లేదు. వన్ మోర్ ఛాన్స్. ఏంట్రా సహాయం చేద్దాం చేయి ఇచ్చినోడి మీద చేయి చేసుకుంటావా? అంతేలే, విశ్వాసంగా ఉండడానికి నువ్వేమైనా కుక్కవా? మనిషివే కదా. మోహన్ చూడు. గీత ఎరా, తను రోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొజ్జా కాలేజ్కి వెళ్తోంది, కొజ్జా డాక్టర్ కాబోతుందని నోటికొచ్చినట్టు వాగి చేయలాగావట. ఏది ఇప్పుడు లాగు చూద్దాం. ఇలా బతకడం కంటే చావడం మేలనుకునే మా మధ్య ఏదో సాధించాలనే తపనతో ఉందిరా తను. చెట్టుకు చీర కట్టినా ఎగేసుకుంటూ వచ్చే మీలాంటి మగాళ్ళు ఉండబట్టే ఎన్ని అవమానాలు మాకు జరుగుతున్నాయి. నీలాంటి వాళ్ళని ప్రాణాలతో వదలపడతాం. వద్దమ్మా, అమ్మా అమ్మా చెప్పండి వినమ్మా. అమ్మా వద్దమ్మా, అమ్మా రాయి కింద పారేయమ్మా. रुक जाओ, पत्थर नीचे डालो. बोल रहा हूं ना पत्थर नीचे डालो. రాయిని కింద పడి మంటున్నాను కదా. దేనికి కట్టుపడను నేను, భాయ్ మాటకు మాత్రమే కట్టుపడ్డా. కాంచనా, మీ స్థలంలో ఎవరో బోర్డు బాతి టెంటేసి కూర్చున్నారు. రే వెళ్ళి ఎవరో కనుక్కో. నా మీద చేయి చేసుకుంటావా? ఖాళీగా నేనేమన్నా చంటి పెట్టినా చంకనెక్కించుకున్నావు? అసలు మగాడివేనా నువ్వు? వెనక తడుతున్నా, ముందుకొచ్చి కట్టు. రారా ఎవడ్రా బాలు? బాలు కాదు, ఎమ్మెల్యే శంకర్ ఇదంతా చేయించాడు. పత్రాలు కూడా అతని పేరును రాయించుకున్నాడు. నన్ను వదిలేయక్క. నువ్వే నా ఎమ్మెల్యే శంకర్ అంటే సిగ్గులేదు? మధ్యలో నోరు కట్టుకొని కడుపు కట్టుకొని స్థలం కొట్టే డూప్లికేట్ పత్రాలు రెడీ చేసి నొక్కేస్తారా?
సిగ్గులేదు. నువ్వేంట్రా మీదకి వస్తున్నావు? పెద్ద మొగాడు అనుకుంటున్నావా? పోరా. ఏంటి తెలియని ఎదవా? కాంచనంటే ఎవరో అమ్మాయి అనుకున్నారు, కానీ హిజ్రాన్ నాతో ఏమీ చెప్పలేదు. మనం చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా? వాళ్ళు శాపం పెడితే 7 జన్మల వరకు మనకు పుట్టగతులుండవు. అవునండి, ఆ పాప మనకెందుకు చెప్పండి? వాళ్ళ స్థలాన్ని మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి. సిగ్గు విడిచి చెప్తున్నాను, తను ఆశపడ్డం వల్లే నీ స్థలాన్ని కబ్జా చేశాను. ఇప్పుడు తనే వద్దంటోంది గనక నీ స్థలాన్ని నువ్వే ఉంచుకో. ఇకపై నా వల్ల నీకెలాంటి ఇబ్బంది ఉండదు. తప్పు జరిగిపోయిందయ్యా. వాళ్ళు మీ గురించి లేనిపోనివి చెప్పారు. మీరింత మంచివారని ఈ మట్టి బుర్రకి తెలియదు. ఆవేశంలో తొందరపడ్డాను. ఈ పత్రాలు నీ దగ్గరే పెట్టుకో. అయ్యా అయ్యా సారీ సారీ, తీసుకుంటాను. क्या हो गया तुझे? कांचना, ఏం జరిగింది కాంచనా? గీత కోసం మనం కొన్న స్థలాన్ని వాళ్ళ స్థలం అని కబ్జా చేశారు బాయ్. అది అడగడానికి వచ్చి నన్ను మంచి వాళ్ళలా నటించి మోసం చేశారు బాయ్, మోసం చేశారు. ఇదంతా నిజం అనుకున్నావా? ఆట నాన్న. అవునా? అవును, ఆట. ఆటే, దొంగ పోలీస్ ఆట. నేను నిజం అనుకుని భయపడిపోయాను. అయ్యో, ఇదిగో చూడు, తుపాకీ కూడా ఉంది. బొమ్మ తుపాకీ. దీంతో నువ్వు ముందు నన్ను కాలుస్తావు, అలాగే తర్వాత నేను నిన్ను కాలుస్తాను. ముందు నేను నిన్ను కాలుస్తాను. చూసావా, ఏం కాలేదు. బొమ్మ తుపాకీ. ఇప్పుడు నిన్ను కలుసుకోవాలి. అలాగే అలాగే నేను కాల్చుకుంటాను. నేను మీ ఆటలో చేరాను. నువ్వు కాల్చుకుంటాను. వదిలిపెట్టను. అందరూ వెళ్ళిపోయారన్నా. దిగండి, త్వరగా తీసుకురండి, త్వరగా. త్వరగా పదండి, పదండి. అలా చూస్తూ నిలబడతారే, ఆ శవాల్ని మంటల్లో వెయ్యండి, వెయ్యండి. వచ్చేసింది, పారిపోడురా, రండి త్వరగా, పారిపోడురా త్వరగా. రండి,
అమ్మా వాడిని నాకు నేను చూసుకుంటాను ఇప్పుడు ఏనుగులో ఉన్న వాడివి ఎముకలు కూడైపోయావు పోరా. డ్రైవర్ అక్కడ వాడిని ఇసుకలో కప్పెట్టేశాడు కదా. ఈ కార్ డ్రైవర్ అక్కడ వాడిని మెడగొట్టి చంపేశాడుగా. వాడు మనల్ని చంపేలా ఉన్నాడు. పారిపోదాం. రే 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 నిన్ను ఏడుకుంటున్నాను, పరిగెత్తకు, ఆగురా. నిన్ను చంపబోతున్నాను రా. చంపబోతున్నా పోరా. రే చెవుటాడా, ఆగమని చెప్తే వినిపించుకోవా నువ్వు. నువ్వెక్కడ దొరకావురా బాబు? చంపుదాన్నా కూడా ఆవిడ ఆగిపోతాడా? మరి నన్ను చంపొచ్చా మీరు? మళ్ళీ నేను చంపుతావు. मेरे बेटे को मारता है? इसे मारते बेटे. నువ్వు మాట్లాడుకు లోపలికి నేను చూసుకుంటా. బండోడు బట్టల చీలాడు. ఏయ్ కాంచనా, ఇక్కడున్నాను. ఏంటో చూపు. నువ్వు లోపలికి రాగలవా? అది నీ వల్ల కాదు. ఇది నరసింహస్వామి గుడి. రావే రావే చూసుకుందాం. అడుగు పెడితే మాడి బస్ అయిపోతావు. దమ్ముంటే రావే. నరసింహస్వామి, ధర్మమే గెలుస్తుందని చెప్పావు కదా. ఇదే నీ ధర్మమా? అన్ని తప్పులు చేస్తే ఆ దుర్మార్గుడు లోపల, ఏ తప్పు చేయక అర్థమైన నేను వెలుపల. ఇప్పుడు నేను లోపలికి రాబోతున్నాను. అధర్మమే గెలవాలనుకుంటే నన్ను కాల్చి పూర్తి చేసాయి. ధర్మమే గెలవాలనుకుంటే నాకు దారొదులు నరసింహ, దారొదులు. నరసింహస్వామి, నరసింహస్వామి. అయిపోయావురా.
నరసింహస్వామి, నేను వీడిని ఇక్కడ చంపను. ఎందుకో తెలుసా? నాకు నీ గుళ్ళో చోటించావు కదా. వీడిని ఇక్కడే చంపి నీ పవిత్రమైన దేవాలయాన్ని అపవిత్రం చేయను. వీడిని ఎలా చంపాలో నాకు తెలుసు. నిన్ను బయటికి ఎలా రప్పిస్తానో చూడరా. రాత్రి నుంచి కాలు మడతెట్టి నీళ్ళకి పోయి కూర్చున్నా. గడప గడపడగా ఉంది. బాత్రూమ్ తల్లి వెను కూడా చూడు, చంపేస్తాను నిన్ను. ఒరేయ్, చిన్నోడైతే బాత్రూమ్కి వెళ్ళాలన్నా నన్ను మర్యాదగా పిలుస్తాడు. నువ్వేంట్రా చంపేస్తా